దుబాయ్. దుబాయ్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎత్తైన బిల్డింగ్స్, లగ్జరీ కార్స్, అలాగే బ్యూటిఫుల్ బీచెస్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఈ సిటీకి ఇంకొక వైల్డ్ సైడ్ కూడా ఉంది. అదే ఈ భారీ ఎడారి. ఈరోజు మనం దుబాయ్లో మోస్ట్ ఫేమస్ అడ్వెంచర్ అయిన దుబాయ్ డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అది కూడా సింపుల్గా కాదు. ఇంటి దగ్గర పికప్ నుంచి మొదలై డెజర్ట్లో ఫుల్ స్పీడ్ డ్యూన్ బ్యాషింగ్, క్యామెల్ రైడ్స్, అరేబియన్ క్యాంప్స్, అన్లిమిటెడ్ బార్బిక్యూ డిన్నర్, అలాగే బ్యూటిఫుల్ లైవ్ డ్యాన్స్ షోస్, ఇలా మొత్తం ఈ జర్నీని కంప్లీట్గా చూపించబోతున్నాను ఈరోజు వ్లాగ్లో. ఫుల్ అడ్వెంచర్, ఎంటర్టైన్మెంట్ అండ్ దుబాయ్ డెజర్ట్ బ్యూటీ ఉండబోతుంది. దిస్ ఈజ్ ట్రావెల్ విత్ రంజిత్. లెట్స్ స్టార్ట్ ద దుబాయ్ డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే సఫారీ ఏజెన్సీ వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని పికప్ చేసుకున్నారు. యూజువల్గా దుబాయ్ డెజర్ట్ సఫారీ ప్యాకేజ్లో హోమ్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటాయి. అలాగే టూరిస్ట్ ఎవరైనా సరే దుబాయ్ వచ్చిన వాళ్ళు హోటల్లో స్టే చేస్తారు కాబట్టి వాళ్ళు హోటల్కి వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి హోటల్లో డ్రాప్ చేస్తారు. సో ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అయింది డెజర్ట్ సఫారీకి. ఇప్పుడంతా నార్మల్ సిటీ అట్మాస్ఫియర్లో ఉన్నాము, కానీ కొద్దిసేపట్లో కంప్లీట్ గోల్డెన్ డెజర్ట్ వరల్డ్లోకి మనం వెళ్ళబోతున్నాము. You will have to get down. She go down also. Mama, can you go little one? ఇప్పుడు మనం ఫస్ట్ స్పాట్ డెజర్ట్ స్టోమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ తలకి మనం ఎందుకు కట్టుకుంటున్నామంటే డెజర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ శాండ్ అంతా ఎగిరి మన నెత్తి మీద పడుతుంది కాబట్టి దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనము తలకి ఇది కట్టుకుంటున్నాము. చాలా దుబాయ్ డెజర్ట్ సఫారీ క్యాంప్స్లో ఫాల్కాన్ బోర్డ్ అనేది ఇస్తారనమాట మనకి ఫొటోస్ దిగడానికి. యాక్చువల్గా ఈ ఫాల్కాన్ అనేది ట్రెడిషనల్ బోర్డు దుబాయ్కి అండ్ వాళ్ళ అరబ్ కల్చర్కి. టూరిస్ట్ జనరల్గా ఏంటంటే వాళ్ళ హ్యాండ్ మీద కానీ షోల్డర్స్ మీద కానీ పెట్టుకొని ఫొటోస్ దిగుతూ ఉంటారు. గైస్, ఇప్పుడు వాళ్ళు అరేబియన్ ట్రెడిషనల్ ఫాల్కాన్ బోర్డ్ని ఫొటోస్ కోసం ఇచ్చారు మనకి. ఫస్ట్ టైం ఇలా హ్యాండ్ మీద హోల్డ్ చేయడం ఆనెస్ట్లీ చాలా చాలా రాయల్ ఫీలింగ్, చాలా బాగుంది. Just catch the board. I'll carry him. Listening. Hello, bro. Hello. Sinehan. Yeah, look at Bharat uncle. He's telling hi to the bird. గాయస్, ఇప్పుడు డెజర్ట్ సఫారీలో మోస్ట్ ఎగ్జైటింగ్ యాక్టివిటీ అయిన క్వెడ్ బైక్ డ్రైవ్ చేయబోతున్నాము. ఇది నార్మల్ బైక్ కాదు, కంప్లీట్ డెజర్ట్ శాండ్ మీద డ్రైవ్ చేసే పవర్ఫుల్ ఏటీవీ బైక్. చూడటానికి సింపుల్గా ఉన్న రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బికాస్ డెజర్ట్ శాండ్ మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. హానెస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం డెజర్ట్లో ఇలా క్వాడ్ బైక్ రైడ్ చేయడం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డ్యూన్స్ మధ్యలో రైడ్ చేస్తుంటే కంప్లీట్ మూవీ సీన్లా ఉంది. శాండ్ మొత్తం ఫేస్ మీదకి వస్తుంది, బైక్ స్లైడింగ్ అవుతుంది, కానీ థ్రిల్ మాత్రం అన్బిలీవబుల్. అడ్వెంచర్ లవర్స్కి ఈ యాక్టివిటీ డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. ఎక్స్పెషల్లీ సన్సెట్ టైంలో క్వాడ్ బైక్
రైడ్ చేస్తే విజువల్స్ నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్గా ఉంటాయి. దుబాయ్ డిజర్ట్ సఫారీకి వచ్చి క్వాడ్ బ్యాక్ ట్రై చేయకపోతే సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడు ఫుల్ స్పీడ్లో డిజర్ట్ రైడ్ ఎంజాయ్ చేద్దాం. డిజర్ట్ శాండ్ మీద బైక్ డ్రైవ్ చేయడం కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అడ్వెంచర్ లవర్స్ అయితే కనుక ఈ యాక్టివిటీ మిస్ అవ్వకండి. దుబాయ్ డిజర్ట్ సఫారీలో డెఫినెట్లీ ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇది. ఇప్పుడు మెయిన్ అడ్వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది. దుబాయ్ డిజర్ట్ సఫారీలో మోస్ట్ ఫేమస్ యాక్టివిటీ అయిన డ్యూన్ బ్యాషింగ్కి మనం వెళ్తున్నాము. ఇప్పుడు మనం లిటరలీ డిజర్ట్ లోపలికి వెళ్తాము, ఎందుకంటే మన క్యాంప్స్ డిజర్ట్లో ఉంటాయి. హానెస్ట్లీ చెప్పాలంటే లిటిల్ టెన్షన్గా కూడా ఉంది. వెహికల్ లిటరలీ శాండ్ మౌంటైన్స్ మీద ఫ్లయింగ్ లాగా వెళ్తుంది. లెఫ్ట్ రైట్ కంప్లీట్ డ్రాఫ్టింగ్ ఫీలింగ్ వస్తుంది. డ్రైవర్ కంట్రోల్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ అనిపిస్తుంది. కొన్ని మూమెంట్స్లో వెహికల్ పూర్తిగా సైడ్కి లిట్ అవుతున్నట్టు ఫీల్ వస్తుంది. హార్ట్ బీట్ అయితే ఫుల్ స్పీడ్లో ఉంది. బట్ హానెస్ట్లీ గైస్, ఇదే దుబాయ్ డిజర్ట్ సఫారీ రియల్ థ్రిల్. విండోస్ బయట చూస్తే కంప్లీట్ గోల్డెన్ డిజర్ట్ వ్యూ, ఇన్సైడ్ ఫుల్ భయము నవ్వుకోవడము. ఈ ఎక్స్పీరియన్స్ వీడియోస్లో చూసే దానికంటే కూడా రియల్లో చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది. గాయస్, ఇప్పుడు అర్థమైంది ఎందుకు దుబాయ్కి వచ్చేవాళ్ళు డిజర్ట్ సఫారీ మిస్ అవ్వద్దు అంటారు. దిస్ ఈస్ అ ప్యూర్ అడ్వెంచర్. సో ఫైనల్గా మన క్యాంప్ డిజర్ట్లో ఉన్న మన క్యాంప్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇవాళ నైట్ 9 o'clock వరకు కూడా మనం ఈ క్యాంప్లోనే స్పెండ్ చేస్తాము. బ్యూటిఫుల్ ఈవినింగ్ అంతా కూడా ఇక్కడే మనం గడుపుతాము. సో ఫుడ్ కాడి నుంచి అలాగే అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవాళ ఈ క్యాంప్లో ఇక్కడే మనకి కండక్ట్ చేస్తారు. మనం క్యాంప్ లోపలికి వెళ్ళక ముందు మనకి హార్స్ అండ్ క్యామెల్ రైడింగ్ ఉంటుంది. మన ప్యాకేజ్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది. సో కాబట్టి మనం అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఆ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్యాంప్ లోపలికి వెళ్దాము. ఇప్పుడు హార్స్ రైడింగ్ అయితే మనం చేస్తున్నాము. డెజర్ట్లో హార్స్ రైడింగ్ కూడా మనం కంపల్సరీగా ట్రై చేయాలి, ఎందుకంటే గోల్డెన్ శాండ్ మధ్యలో హార్స్ రైడ్ చేస్తుంటే కంప్లీట్గా ఒక రాయల్ ఫీలింగ్ అని వస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే భలే స్పాట్ పర్ఫెక్ట్ అనమాట. డెజర్ట్ బ్యాక్గ్రౌండ్తో విజువల్స్ నెక్స్ట్ సినిమాటిక్గా వస్తున్నాయి. అలాగే మనం డెజర్ట్కి వచ్చిన తర్వాత క్యామెల్ ఎక్కలేదంటే అస్సలు బాగోదు. దుబాయ్ డెజర్ట్కి వచ్చాక క్యామెల్ రైడ్ చేయకుండా మనం వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయినట్టు అనిపించదన్నమాట. గైస్, ఇప్పుడు ట్రెడిషనల్ క్యామెల్ రైడ్ అయితే మనం చేస్తున్నాము. క్యామెల్ బయట ఎక్కడం కన్నా డెజర్ట్లో క్యామెల్ మీద వెళ్ళే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్యామెల్ మీద రైడ్ చేస్తుంటే ఓల్డ్ అరేబియన్ డెజర్ట్ ట్రావెల్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. చాలా షార్ట్ రైడ్ అయినా సరే చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది.
సో డిజర్ట్ సఫారీ వచ్చిన ఎవరైనా సరే క్యామెల్ రైడ్ అండ్ హార్స్ రైడ్ అయితే కంపల్సరీగా చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలాగో మన ప్యాకేజ్లో కూడా కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వలేదు అనుకోండి, వాటికి సపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అక్కడ రైడ్కి. గాయస్ ఫైనల్లీ మనం డిజర్ట్ క్యాంప్కి అయితే వచ్చేసాము. అవుట్ సైడ్ ఫుల్ అడ్వెంచర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్సైడ్ క్యాంప్లో మనకి అరేబియన్ కల్చర్ ఎక్స్పీరియన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ క్యాంప్ మొత్తం ట్రెడిషనల్ అరబిక్ స్టైల్లో డెకరేట్ చేశారు. లైట్స్, సెటప్, అట్మాస్ఫియర్ అన్నీ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ వెల్కమ్ డ్రింక్స్తో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి బార్బిక్యూ డిన్నర్ అయితే స్టార్ట్ అయింది. సో బార్బిక్యూ ఐటమ్స్, అరబిక్ డిషెస్, డెజర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అడ్వెంచర్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అన్నీ ఒకే ప్లేస్లో మనం ఎక్స్పీరియన్స్ చేయడం ఈ దుబాయ్ డిజర్ట్ సఫారీ యొక్క స్పెషల్ అనమాట. వన్స్ మనం డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి.